హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్ల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, అతి చిన్న గ్రహం. అతి చిన్న గ్రహం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి బుద్ధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి బుద్ధుడు, ఆప్షన్ సి శుక్రుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. అతి చిన్న గ్రహం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బుద్ధుడు. ఆప్షన్ బి బుద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య సరిహద్దు రేఖ. ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య సరిహద్దు రేఖ. ఆప్షన్స్ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఇస్ మాజినాట్ రేఖ. మాజినాట్ రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, 1951లో భారతదేశ జనాభా. 1951లో భారతదేశపు జనాభా. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 341.1 మిలియన్, ఆప్షన్ బి 351.1 మిలియన్, ఆప్షన్ సి 361.1 మిలియన్, ఆప్షన్ డి 362.1 మిలియన్. ఆప్షన్ ఏ 341.1 మిలియన్, ఆప్షన్ బి 351.1 మిలియన్, ఆప్షన్ సి 361.1 మిలియన్, ఆప్షన్ డి 362.1 మిలియన్. 1951లో భారతదేశపు జనాభా. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 361.1 మిలియన్. 361.1 మిలియన్. 1951లో భారతదేశపు జనాభా 361.1 మిలియన్. ఏ రోజున ఇండియన్ స్టేట్ బ్యాండ్ కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మారింది? ఏ రోజున ఇండియన్ స్టేట్ బ్యాండ్ కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మారింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 8/6/1934, ఆప్షన్ బి 8/6/1935, ఆప్షన్ సి 8/6/1936, ఆప్షన్ డి 8/6/1937.
7 1937. ఆప్షన్ ఏ 8 6 1934. ఆప్షన్ బి 8 6 1935. ఆప్షన్ సి 8 6 1936. ఆప్షన్ డి 8 7 1937. ఏ రోజున ఇండియన్ స్టేట్ బ్యాంక్ కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మారింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 8 6 1936. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో దూరదర్శన్ జాతీయ ప్రసార సంస్థగా రూపొందింది? ఏ సంవత్సరంలో దూరదర్శన్ జాతీయ ప్రసార సంస్థగా రూపొందింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1980. ఆప్షన్ బి 1981. ఆప్షన్ సి 1982. ఆప్షన్ డి 1983. ఏ సంవత్సరంలో దూరదర్శన్ జాతీయ ప్రసార సంస్థగా రూపొందింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1982. 1982. నెక్స్ట్ క్వశ్చన్. BCCI అనగా? BCCI అనగా? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆప్షన్ సి బోర్డ్ ఆఫ్ సెంట్రల్ క్రికెట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి బోర్డ్ ఆఫ్ క్రికెట్ కమిషన్ ఇన్ ఇండియా. ఆప్షన్ ఏ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆప్షన్ సి బోర్డ్ ఆఫ్ సెంట్రల్ క్రికెట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ డి బోర్డ్ ఆఫ్ క్రికెట్ కమిషన్ ఇన్ ఇండియా. BCCI అనగా? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. CAD పూర్తి రూపం? CAD పూర్తి రూపం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఆప్షన్ బి కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ డిజైన్. ఆప్షన్ సి కోడెడ్ algorithm.
in design. Option D, coded cyber design. Option A, computer aided design. Option B, computer application in design. Option C, coded algorithm in design. Option D, coded addressable design. CAD పూర్తి రూపం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పార్లమెంటు 2 సమావేశాల మధ్య ఎన్ని నెలల వ్యవధి ఉండరాదు? పార్లమెంటు 2 సమావేశాల మధ్య ఎన్ని నెలల వ్యవధి ఉండరాదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, 6 నెలలకు మించి. ఆప్షన్ బి, 8 నెలలకు మించి. ఆప్షన్ సి, 2 నెలలకు మించి. ఆప్షన్ డి, 4 నెలలకు మించి. ఆప్షన్ ఏ, 6 నెలలకు మించి. ఆప్షన్ బి, 8 నెలలకు మించి. ఆప్షన్ సి, 2 నెలలకు మించి. ఆప్షన్ డి, 4 నెలలకు మించి. పార్లమెంట్ 2 సమావేశాల మధ్య ఎన్ని నెలల వ్యవధి ఉండరాదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, 6 నెలలకు మించి. ఆప్షన్ ఏ, 6 నెలలకు మించి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉన్న చోటు. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉన్న చోటు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, రాంచీ. ఆప్షన్ బి, నైనిటాల్. ఆప్షన్ సి, చండీగఢ్. ఆప్షన్ డి, బిలాస్పూర్. ఆప్షన్ ఏ, రాంచీ. ఆప్షన్ బి, నైనిటాల్. ఆప్షన్ సి, చండీగఢ్. ఆప్షన్ డి, బిలాస్పూర్. ఉత్తరాఖండ్ హైకోర్టు ఉన్న చోటు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, నైనిటాల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద దేశంలోని పౌరులందరికీ ఒకే పౌర శిక్ష స్మృతి ఉండాలని చెప్పే ఆదేశ సూత్రం ఏది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద దేశంలోని పౌరులందరికీ ఒకే పౌర శిక్ష ఉండాలని చెప్పే ఆదేశ సూత్రం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, 42. ఆప్షన్ బి, 43.
ఆప్షన్ సి 44, ఆప్షన్ డి 45, ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 43, ఆప్షన్ సి 44, ఆప్షన్ డి 45. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద దేశంలోని పౌరులందరికీ ఒకే పౌర శిక్ష ఉండాలని చెప్పే ఆదేశ సూత్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 44. ఆప్షన్ సి 44. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం కింద ప్రభుత్వ ఆస్తులను రక్షించడం మరియు హింసను విడనాటంగా ప్రాథమిక విధిగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద ప్రభుత్వ ఆస్తులను రక్షించడం మరియు హింసను విడనాడటంగా ప్రాథమిక విధిగా ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 49, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 51A, ఆప్షన్ డి 52. ఆప్షన్ ఏ 49, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 51A, ఆప్షన్ డి 52. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద ప్రభుత్వ ఆస్తులను రక్షించడం మరియు హింసను విడనాడటంగా ప్రాథమిక విధిగా ఉంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 51A. 51A. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఎవరు భారతదేశ ఉప ప్రధానిగా వ్యవహరించారు? క్రింది వానిలో ఎవరు భారతదేశ ఉప ప్రధానిగా వ్యవహరించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జీబీ పంత్, ఆప్షన్ బి ఏబి వాజ్పేయి, ఆప్షన్స్ వైబి చావన్, ఆప్షన్ డి చంద్రశేఖర్. ఆప్షన్ ఏ జీబీ పంత్, ఆప్షన్ బి ఏబి వాజ్పేయి, ఆప్షన్ సి వైబి చావన్, ఆప్షన్ డి చంద్రశేఖర్. క్రింది వానిలో ఎవరు భారతదేశ ఉప ప్రధానిగా వ్యవహరించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వైబి చావన్. వైబి చావన్. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ఉన్నాయి? లోక్సభలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ఉన్నాయి? ఈ క్వశ్చన్కి మీకే వదిలేస్తున్నానండి. కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళని ఎవరైతే రైట్గా కామెంట్ చేస్తారో వారిది పిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన మార్గాలు మరియు ఆంగ్లో ఇండియన్స్కు
ప్రత్యేక వసతులు భారత రాజ్యాంగంలో ఏ అధికరణంలో ఉన్నాయి? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడ్డ మార్గాలు మరియు ఆంగ్లో ఇండియన్కు ప్రత్యేక వసతులు భారత రాజ్యాంగంలో ఏ అధికరణంలో ఉన్నాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 330 నుంచి 342, ఆప్షన్ బి 343 నుంచి 351, ఆప్షన్ సి 361 నుంచి 367, ఆప్షన్ డి 369 నుంచి 392. ఆప్షన్స్ మరలా చెప్తున్నానండి. ఆప్షన్ ఏ 330 నుంచి 342, ఆప్షన్ బి 343 నుంచి 351, ఆప్షన్ సి 361 నుంచి 367, ఆప్షన్ డి 369 నుంచి 392. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన మార్గాలు మరియు ఆంగ్లో ఇండియన్స్కు ప్రత్యేక వసతులు భారత రాజ్యాంగంలో ఏ అధికరణంలో ఉన్నాయంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 330 నుంచి 342. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణను చేసే పార్లమెంట్ అధికారాన్ని తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణను చేసే పార్లమెంట్ అధికారాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 365, ఆప్షన్ బి 366, ఆప్షన్ సి 367, ఆప్షన్ డి 368. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యాంగ సవరణను చేసే పార్లమెంట్ అధికారాన్ని తెలియజేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 368. 368. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం 4వ భాగంలో ఉన్న అధికరణాలు. భారత రాజ్యాంగం 4వ భాగంలో ఉన్న అధికరణాలు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 5 నుంచి 11, ఆప్షన్ బి 52 నుంచి 151, ఆప్షన్ సి 12 నుంచి 35 వరకు, ఆప్షన్ డి 36 నుంచి 51 వరకు. ఆప్షన్ ఏ 5 నుంచి 11 వరకు, ఆప్షన్ బి 52 నుంచి 151 వరకు, ఆప్షన్ సి 12 నుంచి 35 వరకు, ఆప్షన్ డి 36 నుంచి 51 వరకు. భారత రాజ్యాంగం 4వ భాగంలో ఉన్న అధికరణాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 36 నుంచి 51 వరకు. 36 నుంచి 51 వరకు. నెక్స్ట్ క్వశ్చన్.
25/7/1977 నుంచి 25/7/1982 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నవారు. 25/7/1997 నుంచి 25/7/1982 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నవారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఎన్ సంజీవరెడ్డి. ఆప్షన్ బి జైల్ సింగ్. ఆప్షన్ సి ఆర్ వెంకటరామన్. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. ఆప్షన్ ఏ ఎన్ సంజీవరెడ్డి. ఆప్షన్ బి జైల్ సింగ్. ఆప్షన్ సి ఆర్ వెంకటరామన్. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. 25/7/1977 నుంచి 25/7/1982 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నవారు ఎవరంటే ఆప్షన్ ఏ ఎన్ సంజీవరెడ్డి. ఎన్ సంజీవరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. 21/6/1991 నుంచి 16/5/1996 వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నవారు. 21/6/1991 నుంచి 16/5/1996 వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నవారు. ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ పివి నరసింహారావు. ఆప్షన్ బి ఏబి వాజ్పేయి. ఆప్షన్ సి ఏకే గుజ్రాల్. ఆప్షన్ డి చంద్రశేఖర్. ఆప్షన్ ఏ పివి నరసింహారావు. ఆప్షన్ బి ఏబి వాజ్పేయి. ఆప్షన్ సి ఐకే గుజ్రాల్. ఆప్షన్ డి చంద్రశేఖర్. 91 నుంచి 96 వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నవారు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పివి నరసింహారావు. పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్. 1997-2002 మధ్యకాలంలో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నవారు. 1997-2002 మధ్యకాలంలో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నవారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కృష్ణకాంత్. ఆప్షన్ బి కేఆర్ నారాయణ్. ఆప్షన్ సి ఎస్డి శర్మ. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. ఆప్షన్ ఏ శ్రీకాంత్. ఆప్షన్ బి కేఆర్ నారాయణ్. ఆప్షన్ సి ఎస్డి శర్మ. ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. 1997-2002 మధ్యకాలంలో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నవారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ శ్రీకాంత్. ఆప్షన్ ఏ శ్రీకాంత్. భారతదేశం యొక్క మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నవారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సుకుమార్ సేన్. ఆప్షన్ బి కేవికే సుందరం. ఆప్షన్ డి ఎస్పి సేన్ శర్మ. ఆప్షన్ డి ఆర్కే త్రివేది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుకుమార్ సేన్.
ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బై బై.